అన్న అందరికి నమస్తేనే. మొన్న ఒక 10 రోజులు 20 రోజుల ముందల మహారాష్ట్రలో ఒక సమావేశం పెట్టుకుర్రు. ఎవరు ఎంఐఎంకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే అక్కడ హాజరయ్యిండు. దాని యొక్క వాళ్ళ సభ అయితే పెట్టుకున్నారు. వాళ్ళ పార్టీ గురించో లేకపోతే వాళ్ళ మతం గురించో ఇంకో లేకపోతే అభివృద్ధి గురించో వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడితే పర్వాలేదు. వాడు మాట్లాడుతుంది ఒకటి ఏంటిది, హిందువుల మీద విషం చిమ్మడం. చూడండి వాడు ఏమని మాట్లాడతాడు. ఒక ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అంట వాడు. హిందువులంట పరిగెత్తడానికి ముస్లింలు కొడతా ఉంటుంటే పరిగెత్తడానికి ఆ ఉన్న ఏరియాలు సరిపోవంట. ఆ బజార్లన్నీ కూడా నిండిపోతాయంట పరిగెత్తడానికి. సిగ్గుపడాలి మనం హిందువులం పుట్టినందుకు. మనం అనవసరంగా ఎవరిని కొట్టనవసరం లేదు. కానీ ఎవడైనా మన జోలికి వస్తే వానికి తాట తీయకపోతే ఇట్లనే పేటరేగిపోతుంటా ఉంటారు. హిందువులారా ఎక్కడైనా కూడా కులం ప్రాంతం భాష అనుకుంటూ వేరువేరుగా ఆలోచించకుండా ఎవడో బీసీ నినాదం ఎత్తుకుంటూ ఒకడు ఇట్లా చేసుకుంటూ వస్తుండే తెలంగాణలో. ఇట్లా అందరినీ హిందువులని ఇట్లా విడదీసి పాలించే సిద్ధాంతం ఏదైతే ఉందో దీన్ని మనం పసిగట్టకపోతే, హిందువులు ఒక అర్థం చేసుకోకపోతే, హిందువులారా ఇంకనైనా కూడా ప్రాంతం ఏదో ప్రాంతాల మధ్యన అయిపోయింది. ఇంతకుముందు ఒక ఆయన చేసిండు అట్లనే. ఇప్పుడు కులాల వారిగా విడదీస్తూ ఉన్నారు, భాషల వారిగా విడదీస్తూ ఉన్నారు. హిందువులారా తస్మాత్ జాగ్రత్త. రేపు నీ ఇంటి దానికి వచ్చినా కూడా నీకు పక్కను కూడా అంతే అనుకుంటాడు. అరే అమ్మ వానింటికి పోతుంది కదా, ఎవడో వచ్చి వాని కొడుతుంది కదా, మనల్ని కాదు అనుకుంటాడు. హిందువులారా తస్మాత్ జాగ్రత్త. ఒకవైపు అందరూ నువ్వే మంచి వాళ్ళు అనుకుంటున్నావు, నువ్వే నా వాళ్ళు అనుకుంటున్నావు. కానీ ఒకవైపు వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారంటే నిన్ను ఎప్పుడు లేపేద్దామని చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చంపేద్దామని చూస్తూ ఉన్నారు. నేనైతే మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, మీరు నిజం తెలుసుకోండి. సాక్షాత్తు మనల్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రులే ఒక ఆయన హిందూ వాళ్ళకు బొందుగాలనే ఇంకొక ఆయన మొన్ననే అన్నాడు. రామునికి అదే మన పెళ్ళి, ఒక పెళ్ళి ఆయనకు ఒక దేవుడు, 2 పెళ్ళిళ్ళు ఆయనకు ఒక దేవుడు. అసలు పెళ్లి కానోనికి మళ్ళీ భాష చూడు, పెళ్లి కానోనికంట. అంటే హనుమంతుని ఉద్దేశించి ఆయన మాట్లాడుతుండు. ముక్కలు తింటానికి ఒక దేవుడు, అదే మనం ముక్తా ఉంటాం కదా ఎల్లమ్మ పోషం అనుకుంటూ. అంటే ఎంత అవహేళనగా మాట్లాడుతున్నారంటే మన సాక్షాత్ మనకి కాపాడాల్సినటువంటి స్థానంలో కూర్చున్నట్టు ముఖ్యమంత్రులు ఇట్లా మాట్లాడితే మనం ఎవరితో చెప్పుకోవాలి. సాక్షాత్తు వీళ్ళు కాదు, ఇంకా మన సుప్రీంకోర్టు న్యాయవాది, సుప్రీంకోర్టు జడ్జి గవాయ్ గారే ఏమని మాట్లాడారో మనకందరికి తెలుసు. ఇంతకుముందు మీ విష్ణుదేవుని విగ్రహం విరిగిపోయింది, మీరు దాన్ని సహకరించాలి, మీ ప్రభుత్వాన్ని చెప్పి దాన్ని కొత్త విగ్రహం పెట్టించాలనేసి ఒక వ్యక్తి కోరుకుంటే, ఒక భక్తుడు కోరుకుంటే అతనికి ఏమని రిప్లై ఇచ్చింది తెలుసా ఆయన? మీరు ఆ దేవుణ్ణి వేడుకోండి, మీరు పూజ చేసుకోరి, ఆయన ప్రత్యక్షమై మీకు అక్కడ ఒక విగ్రహం పెడతాడు. అంటే ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు అంటే హిందూ సమాజం అంటే అంత వెటకారంగా మాట్లాడుతున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా. ఎవడు ఓట్లకు మభ్యపెట్టినా కానీ డబ్బులు తీసుకున్నాడు, బలిసిస్తున్నాడు. కానీ హిందూ ధర్మం కోసం, దేశం కోసం ఎవడైతే పనిచేస్తాడో వానికి ఓట్లేసి గెలిపించుకోండి. లేదు అని అంటే మనం చూసినాం, ఎంఐఎం ఓడి ఇంతకుముందు ఒకసారి 100 కోట్ల మంది హిందువులు కొత్తగా వస్తుందని చెప్పిండు అక్బరుద్దీన్. ఇప్పుడు వాడి ఎమ్మెల్యే అనుచరుడు ఒకడు ఇట్లా మాట్లాడిండు. కాబట్టి సిగ్గు శరం తెచ్చుకోండి హిందువులారా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇంకా మీకు ఎంతో దూరంలో లేదు, ఎక్కడో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో కాదు, మన దగ్గరలోనే పశ్చిమ బెంగాల్లో, కేరళలో ఏ విధంగా హిందువుల్ని అణచివేస్తున్నారో, ఏ విధంగా చంపుతున్నారో అంత దుంక కూడా అవసరం లేదు. ఆంధ్రాలో